తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలో భోగి సంబరాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. లీలా. లక్ష్మీ దుర్గా, ముందుగా మీకు ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ భోగి. సంక్రాంతి సంబరాలు అంబరాన్ అంటేలా విజయవాడలో జరుగుతున్నాయి. వివాన్లో అయితే మాత్రం ఇక్కడ మొత్తం అందరూ కూడా చాలా ఘనంగా అయితే మాత్రం సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. విల్లాస్ లో ఉన్నటువంటి వారందరూ ఒక్కసారి చూడొచ్చు, ఎలా సెలబ్రేట్ చేస్తారో తెలుస్తుంది. హ్యాపీ భోగి, హ్యాపీ భోగి, హ్యాపీ భోగి, హ్యాపీ భోగి. సో అయితే చూడొచ్చు ఎంత బాగా, అమ్మాయిలు అయితే మాత్రం మామూలుగా లేరు. ప్రతి ఒక్కరు కట్టు బొట్టులతో మంచి డ్రెస్ కోడ్ తో అయితే మాత్రం ఇక్కడ వీరందరూ కూడా ఎల్లో కలర్ డ్రెస్ కోడ్ తో ఇక్కడ మన భోగి సంబరాలు అంబరాన్ అంటేలా చేసుకుంటున్నారు. సంబరాలు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో ఇక్కడ మనకి సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ భోగి ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? మేము అందరం ఎల్లో కలర్ డ్రెస్ వేసుకోవడానికి కారణం కూడా మన ట్రెడిషన్ ప్రకారం పసుపు అంటే మన ఇంటి గుమ్మానికి ఉండేది. ఆ పసుపు ప్రకారం ఇప్పుడు మేము దీని తర్వాత చందనోత్సవం కార్యక్రమం పెట్టాం. దీంట్లో మన పాత సాంప్రదాయ ప్రకారం పిల్లలకి నలుగు పెట్టడం, నూనె రాయటం తోటి మనం ఒకప్పుడు పల్లెటూరులో మనకి ఇంటికాడకు వచ్చి నలుగు స్నానం చేయించేవారు. ఇప్పుడు ఈ చందనోత్సవంలో మేము భోగి స్నానం చేపిస్తున్నాం పిల్లలకి, పెద్దోళ్ళందరికీ. ఈ చందనోత్సవ కార్యక్రమం పెట్టడం అనేది ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ లో ఒక భోగి రోజున చందనోత్సవం పెట్టింది ఒక్క వివాన్ ఫ్యామిలీ. సార్ చెప్పండి, వివాన్ ఫ్యామిలీలో అంటే ఒక కుల మతాలకు అతీతంగా ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. సార్ ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? మీరు చూస్తూ ఉన్నారు, సంక్రాంతి సంబరాలు భోగి రోజు అనేది సంక్రాంతిలో మొదటి రోజు జరుపుకునేటువంటి అత్యంత వైభవంగా జరుపుకునేటువంటి మా వివాహ కమ్యూనిటీలో పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళందరూ కూడా తెల్లవారుజాము నుంచి వచ్చి చాలా ఘనంగానూ చాలా గ్రాండ్ గాను జరుపుకున్నారు. ఇంకా ముందు ముందు రోజుల్లో కూడా చాలా మంచి ప్రోగ్రామ్ జరిగింది. సో సాయంత్రం 5 గంటల వరకు కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అట్లాగే దీని తర్వాత తదుపరి కార్యక్రమాలు మా మిత్రులు చెప్పారు, అట్లాంటి చాలా ఉన్నాయి. చాలా వైభవంగా ఇక్కడ మొట్టమొదటిసారిగా